సో, మనం లాస్ట్ సెక్షన్‌లో మనం మోడల్‌ని ఎలాగా ఇన్సర్ట్ చేయడం అనేది చూసాం. అండ్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లెవెల్స్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే లెవెల్స్ అనేది ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలి. అంటే మనం క్రియేట్ చేయాలనుకుంటున్న మోడల్ దానికి మనం ఫస్ట్ కాన్సెప్ట్‌లో లెవెల్స్‌ని ఇక్కడ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే బై డిఫాల్ట్‌గా మనకిక్కడ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అనేది ఉంటుంది. సో, ఈ లెవెల్ 1 అండ్ లెవెల్ 2ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇట్లాగా తీసుకుంటాను నేను. దీనికి ఇక్కడ డైరెక్ట్‌గా 0 స్పేస్ 0 అని ఇస్తాను. అది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లెవెల్ నెంబర్ 2 అనేది మనం తీసుకొని అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా నేను ఇలా మూవ్ చేసుకొని దీనికి ఇక్కడ ఏం చేస్తానంటే మనకి 12 ఫీట్ ఇచ్చాడు కాబట్టి 12 స్పేస్ అని ఇస్తే నాకు ఇక్కడ 12 ఫీట్ దగ్గర మనకి ఇక్కడ లెవెల్ అనేది మనకి సెట్ అయింది. అంటే ఇక్కడ మనం ఏం చేసామంటే అకార్డింగ్ టు ద మోడల్ మన యొక్క లెవెల్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో, ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే ఇక్కడ మనం మోడల్ని అసలు ఎలాగా మనం కొలాబరేషన్ ఆప్షన్స్ అనేది మనం యూజ్ చేసుకోవాలి అనేది మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం కొలాబరేట్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాపీ మానిటరింగ్ అనే దాంట్లో ఇక్కడ సెలెక్ట్ లింక్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఫస్ట్ మోడల్ తాలూకా లింక్ని మనం సెలెక్షన్ చేసుకుంటే నాకు ఇక్కడ ఒక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో కాపీ అని మనం ఆప్షన్ తీసుకొని మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన లెవెల్స్ని మనం ఇక్కడ ఫస్ట్ మనం జనరేట్ అనేది మనం చేసుకోవాలి లెవెల్స్ని. ఓకే. సో, అది అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మనకి ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోండి. సో, అది కూడా అయిపోయిన తర్వాత మనం ఇది కూడా సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఈ 3 లెవెల్స్ అనేది మనకి ఇక్కడ ఇలాగా క్రియేట్ అయిపోయినాయి. సో, ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మానిటరింగ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ లెవెల్ 1కిని అలాగే ఇక్కడ నేను ఏం చేయాలంటే నేను దీనికి కూడా నేను మానిటరింగ్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ మనం లెవెల్ 2 దానికిని అలాగే ఇక్కడ మనకి ఈ మోడల్లో ఉన్న లెవెల్ 2కి కూడా మనం మానిటరింగ్ అనేది మనం ఇవ్వాలి. ఓకే. సో, ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మనం ఫినిష్ అని మనం చేయాలి. సో, ఫినిష్ అని చేస్తే అప్పుడు నాకేమవుతుందంటే నాకు ఇక్కడ లెవెల్స్ అనేది జనరేట్ అవుతాయి. ఇక్కడ మనకేమవుతుందంటే లెవెల్స్ అనేది నాకు జనరేట్ అవుతాయి. సో, ఈ లెవెల్స్ మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మనం ఫస్ట్ మనం లెవెల్స్ని ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు అదెంత 24 ఫీట్ కాబట్టి సో 24 స్పేస్ 0 అని చెప్తాను. ఓకే. అది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ని ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా నేను ఇక్కడ ఇలాగా మూవ్ చేసుకుంటాను. ఓకే. సో, ఇక్కడ నేను ఇలాగా మూవ్ చేసుకుంటాను. మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే
36 అని చెప్పి దాన్ని 36 ఫీట్కి లెవెల్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏంటంటే, సో దీన్ని కూడా మనం ఇలా సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇక్కడ ఈ రకంగా మనం లెవెల్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 48 సో ఇప్పుడు మనకి ఏంటైందంటే, ఫస్ట్ పార్ట్ అంటే మోడల్ని యాడ్ చేయడం, 2 లెవెల్స్ని క్రియేట్ చేయడం అనేది మన యొక్క వర్క్ అనేది ఇక్కడ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. చూడండి, ఇప్పుడు నాకు లెవెల్స్ అనేది నాకు కావాల్సిన విధంగా నేను సెట్ చేసుకోవడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ లెవెల్స్. అంటే లెవెల్స్ని